ఓకే ఫ్రెండ్స్, చూడండి, పాత యాసిడ్ అనేది తీసేస్తున్నాను. చాలా నల్లగా ఉంది చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఈ బ్యాటరీ 3 ఇయర్స్ అయిందంట ఫ్రెండ్స్. మెయింటెనెన్స్ లేదు, వాటర్ కూడా వీళ్ళు టైం టు టైం ఫిలప్ చేయట్లేదు, అందుకనే బ్యాకప్ అనేది రావట్లేదు ఫ్రెండ్స్. సో లోపల బాగా రస్ట్ పట్టడం వల్ల నల్లగా ఉంది. మీ బ్యాటరీ కూడా బ్యాకప్ రాకపోతే చూసుకోండి ఫ్రెండ్స్, వాటర్ అనేది తక్కువగా ఉందా ఏంటనేది. యాసిడ్ అనేది తీసేస్తున్నాను ఫ్రెండ్స్ బ్యాటరీ నుంచి. చూడండి, నల్లగా ఉంది చాలా, చూస్తున్నారు కదా, అదిగోండి నల్లగా వస్తుంది వాటర్ అంతా, డిజిటల్ వాటర్ అంతా. మనకు అలా నల్లగా వచ్చిందంటే లోపలంతా చాలా రస్ట్ పడిపోయిందని అర్థం ఫ్రెండ్స్. చాలామందికి బ్యాటరీ క్లీన్ చేసుకోవడం అనేది ఎలాగో తెలియదు ఫ్రెండ్స్. బ్యాకప్ రావట్లేదని మనకు షాప్ పట్టుకెళ్తుంటాం, కానీ మనం ఇలా ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలా అనేది మీకోసమని ఈ వీడియో పెడుతున్నాను నేను. బ్యాటరీ వాటర్తో క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే లోపల ఉన్న రస్ట్ అంతా పోవాలి కదా. ఒక 2-3 టైమ్స్ చేసుకోవాలి అలాగా. మీరు చూడండి, వీడియో ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. వీడియో ఫుల్గా చూస్తే నేను ఎలా చేశాను ఏంటనేది మీకు తెలుస్తుంది. వీడియో మీరు స్కిప్ చేసి చూస్తే మీకు అసలు ఏం తెలియదు ఫ్రెండ్స్, అందుకనే ఫుల్గా చూడండి. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. నేను కూడా ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
మనకి ఇలా 3 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 3 బకెట్ల నీళ్ళతో మనం క్లీన్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న రస్ట్ అంతా బయట వచ్చేస్తుంది ఫ్రెండ్స్, బయట నల్లగా ఉన్నదంతా. ఇప్పుడు మీకు లోపల కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, లోపల డస్ట్ ఏం లేదు, బాగా క్లీన్ అయింది. నీట్గా క్లీన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలానే. ఇది యాసిడ్ ఫ్రెండ్స్, నేను యాసిడ్ వేస్తున్నాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి యాసిడ్ అనేది ఫిలప్ చేశాను, కనెక్షన్ కూడా ఇచ్చాను ఫ్రెండ్స్. పెట్రోలియం జెల్ రాస్తున్నాను ఫ్రెండ్స్. ఈ జెల్ రాయడం వల్ల మనకు కనెక్టివిటీ అనేది బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.